హైదరాబాద్ మీర్పేటలో దారుణ హత్య జరిగింది. భార్యను ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. హాలీవుడ్ హారర్ పిక్చర్ తలపించేలా మర్డర్ తర్వాత భార్య డెడ్ బాడీని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించాడు. అనంతరం దగ్గరలోని జిల్లెలగూడ చెరువులో పడేశాడు నిందితుడు. తమ కుమార్తె కనిపించడం లేదంటూ ఈ నెల 13న మృతురాలి తల్లిదండ్రులు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. పోలీసులు ఎంక్వైరీ చేయడంతో దారుణ నిజాలు వెలుగులోకి వచ్చాయి. భార్యపై అనుమానంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడు. ట్రయల్గా ముందు ఓ కుక్కను చంపి తర్వాత భార్యను హతమార్చాడు. నిందితుడి స్వస్థలం గురుమూర్తి ప్రకాశం జిల్లా జేపీ చెరువుగా గుర్తించారు. ఆర్మీలో రిటైర్ అయిన తర్వాత డిఆర్డీఓలో సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడని తెలిపారు పోలీసులు. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాంప్రసాద్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాంప్రసాద్, ఈ మీర్పేట దారుణ హత్య ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లోని మీర్పేటలో దారుణం జరిగిందని చెప్పవచ్చు. గత 5 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే మిస్సింగ్ కేసు నమోదైందో దాన్ని ఛేదించినటువంటి పోలీసు అధికారులు అయితే ఇక మీర్పేటకు చెందినటువంటి మాధవి అనేటువంటి ఒక మహిళను తన భర్తే చంపేసి తనను వివరాలు తెలియకుండా అయితే పోలీసులను కొంత అక్కడ అయోమయానికి గురి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే తన భార్య కనిపించలేని అంటూ ఇటు అత్తమామ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు అయితే తన భార్యకు సంబంధించిన వివరాలు చెప్పేసి ఈరోజు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే అమీర్పేటకు చెందినటువంటి మాధవి అయితే ఈ నెల 16వ తేదీన తన కూతురు మిస్ అయిందంటూ కూడా మాధవి తల్లి సుబ్బమ్మ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే పోలీసుల అధికారులు ఈ నెల 18వ తేదీన ఇటు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించడం జరిగింది. ఈ నెల 16న మాధవి తన భర్త గురుమూర్తితో ఇటు ఇంట్లో గొడవ చేసిన అనంతరం కనిపించకుండా పోయిందంటూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మృతురాలికి సంబంధించినటువంటి భర్త ఎవరైతే గురుమూర్తి ఉన్నాడో తన భార్యను అతి కిరాతకంగా చంపడంతో పాటు తనను ఇంట్లో ఉన్నటువంటి కుక్కర్లో కూడా తన శరీర భాగాలను కూడా ఉంచినట్లయితే ఇప్పటికే పోలీసులు ప్రాథమిక దర్యాప్తులు అయితే తెలపడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం, మాధవిని చంపేసిన అనంతరం మీర్పేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లెలగూడ చెరువులో కూడా తన శరీర భాగాలను వేసినట్లయితే పోలీసులు అయితే నిర్ధారణకు రావడం జరిగింది. దీనికి సంబంధించి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అధికారులకు అయితే కంగు తినేటువంటి సంచలన విషయాలు అయితే బయటపడ్డట్టు తెలిసినాయి. ఎందుకంటే మాధవికి 12 ఏళ్ల క్రితం మ్యారేజ్ అయినప్పటికీ కూడా తరచు కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవల కారణంగా మనం చూడవచ్చు, మాధవి భర్త గురుమూర్తి గతంలో ఆర్మీలో విధులు నిర్వర్తించిన అనంతరం ఆర్మీలో రిటైర్ అయిన అనంతరం అయితే ఇక్కడ హైదరాబాద్లో అయితే ఇటు డిఆర్డీఏలో సెక్యూరిటీ గార్డ్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యతో గొడవ జరిగిన అనంతరం అయితే తన భార్యను చంపడానికి ముందు అయితే తను ఒక ఇంట్లో పక్కనే ఉండేటువంటి ఒక కుక్కను కూడా చంపి అనంతరం తన భార్యను చంపినట్టు కూడా ఇటు పోలీసుల దర్యాప్తులో అయితే వెల్లడైనట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఇటు మీర్పేట్ పోలీసులు అయితే తెలపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక విచారణలో అయితే ఇలాంటి సంచలన విషయాలు బయటపడడంతో ఒక్కసారిగా హైదరాబాద్లోని మీర్పేట వాసులు అయితే ఉలిక్కిపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళను అతి కిరాతకంగా చంపడంతో పాటు తనను ఇలా ఇంట్లో ఉండే ప్రెషర్ కుక్కర్లో పెట్టడం అయితే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే వినడానికి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి కిరాతక ఘటనకు పాల్పడినటువంటి గురుమూర్తి పైన కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. సౌజన్య. రైట్ రాంప్రసాద్, థ్యాంక్ యూ. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికి ఇచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము. మూడో రోజు దావోస్ పర్యటనలో భారీ పెట్టుబడులు సాధించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. 45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్ సంస్థతో ఎంఓయూ జరిగింది. భారీ పంప్డ్ స్టోరేజ్ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది.
ఈ ప్రాజెక్టులతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు దావోస్లో జరిగిన ఒప్పందాల్లో ఇదే భారీ ఒప్పందం. మూడో రోజు దావోస్ పర్యటనలో భారీ పెట్టుబడులు సాధించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. 45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్ సంస్థతో ఎంఓయూ జరిగింది. భారీ పంప్డ్ స్టోరేజ్ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టులతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటి వరకు దావోస్లో జరిగిన ఒప్పందాల్లో ఇదే భారీ ఒప్పందం. మూడో రోజు దావోస్ పర్యటనలో భారీ పెట్టుబడులు సాధించింది సీఎం రేవంత్ రెడ్డి టీం. హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ నెలకొల్పేందుకు కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. కొత్త టెక్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్. దావోస్లో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల వేట కొనసాగిస్తోంది. మూడో రోజు మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది సర్కార్. హైదరాబాద్లో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ను నెలకొల్పేందుకు కంట్రోలెస్ డేటా సెంటర్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు కంట్రోలెస్ కంపెనీ 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ నెలకొల్పుతున్నామన్నారు కంపెనీ ప్రతినిధులు. ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ హైదరాబాద్లో కొత్త టెక్ సెంటర్ను ప్రారంభించనుంది. దావోస్లో సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కొత్త సెంటర్పై చర్చలు జరిపారు. హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ ఎండి విజయ్ కుమార్ హైదరాబాద్లో ప్రారంభించే కొత్త సెంటర్లో లైఫ్ సైన్సెస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ సేవలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. హెచ్సిఎల్ సేవల విస్తరణను స్వాగతించారు రేవంత్. ప్రపంచంలో ఐటీ హబ్గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని చెప్పారు. వచ్చే నెలలో కొత్త సెంటర్ను ప్రారంభించాలని హెచ్సిఎల్ కంపెనీ ప్రతినిధులను కోరారు. హైదరాబాద్లో నిర్మించే ఫ్యూచర్ సిటీ అర్బన్ మొబిలిటీలో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా మారుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దావోస్లో అర్బన్ మొబిలిటీపై జరిగిన సదస్సులో పాల్గొన్నారు రేవంత్. మౌలిక సదుపాయాలు, సమగ్రత, స్థిరత్వానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని చెప్పారు సీఎం. Sales in EVs in entire India. Besides infrastructure and sustainability, I also have to think of access. Lots of people may not have money for rail or bus. My government has given free bus travel to around 20 million women. Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. Finally, we want to move our people fast. We want to move people at very low cost. We want to move people in a sustainable way. I want investments to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. My 3 wards. దావోస్ సదస్సులో తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయించారు. తెలంగాణ మేమ్స్ బిజినెస్ అనే థీమ్తో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను, నిపుణులను ఆకట్టుకుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు అందుబాటులో ఉన్న నైపుణ్య వనరులు, తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పేలా ఈ పెవిలియన్ను అందంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి నినాదాలతో తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలను ప్రదర్శించారు. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన సిటీగా హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేకతలతో బ్యాక్గ్రౌండ్ వాల్ పోస్టర్లను అమర్చారు. అర్హులైన చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందుతాయన్నారు రాష్ట్ర మంత్రులు. ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. కానీ తాము నిరుపేదల్ని గుర్తించి రేషన్ కార్డులు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రామ సభల్లో బీఆర్ఎస్ కావాలనే స్థానికుల్ని రెచ్చగొడుతోందన్నారు మంత్రులు.
తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల డైరీని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఇంజనీర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేశారు. 1999-2004 మధ్య నియమితులైన ఇంజనీర్లకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా జీపీఎఫ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కేటీపీఎస్ పాల్వంచలో 8 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును నిర్మించాలని, రామగుండంలో జెన్కో ఆధ్వర్యంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మించాలని కోరారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ప్రతి నిరుపేద కుటుంబానికి లబ్ధి చేకూరేలా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంటలో ప్రజాపాలన గ్రామ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పాల్గొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు వచ్చిన తర్వాత మేము ఇప్పటిలాగా దుడ్డు బియ్యము మరి కోర్స్ గ్రెయిన్స్ ఇవ్వబోము. మేము మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇవ్వబోతున్నాం చెప్పి మనం చేస్తున్నాం. నారాయణపూర్ రిజర్వాయర్ పూర్తి చేసి తీరుతామన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం. 4 కొత్త పథకాలు తీరుపై కొందరు వేరే విధంగా ప్రచారం చేస్తున్నారన్నారు. వారు చెప్పే మాటలు నమ్మవద్దన్నారు. అర్హత ఉండే చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అందజేస్తామన్నారు మంత్రులు. ఆ కార్యక్రమాల గురించి కలెక్టర్ గారు చెప్పినారు, స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినారు. మీకు సంబంధించి చిరకాలంగా ఉన్నటువంటి సమస్య నారాయణపూర్ చెరువును రిజర్వాయర్ సంబంధించిన మార్చి కొన్ని డబ్బులు కేటాయించే విధంగా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. చట్ట వ్యతిరేకంగా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన హాస్పిటల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. అమాయకులను మోసం చేస్తే సహించేది లేదన్నారు. కిడ్నీ రాకెట్పై ఎంక్వైరీకి ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశామన్నారు. ఇక గ్రామ సభల రూపంలో ప్రజల వద్దకే పాలనను తీసుకొచ్చామన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి దామోదర. ప్రభుత్వం చాలా సీరియస్గా యాక్ట్ చేస్తుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు. మాఫియా తయారైంది. దీన్ని ఛేదిస్తాము. ఎవరైతే ఈ వెనుకుంటారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ హాస్పిటల్ని క్లోజ్ చేస్తుంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి సీతక్క. ఎలక్షన్స్ జరగకపోవడం వల్లే స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయినట్లు చెప్పారు. సెక్రటేరియట్లో మీడియాతో మంత్రి సీతక్క చిట్చాట్ చేశారు. ఇక బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టు దాదాపుగా పూర్తయిందన్న మంత్రి సీతక్క సీఎం రేవంత్ దావోస్ టూర్ తర్వాత కమిషన్ రిపోర్టుకు ఆమోదం తెలపనున్నట్టు చెప్పారు. బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగానే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లుంటాయన్నారు. గ్రామ సభల్లో బీఆర్ఎస్ వల్లే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గోదాములపై హైదరాబాద్ సెక్రటేరియట్లో రివ్యూ నిర్వహించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అందుబాటులో ఉన్న స్థలాల్లో లేటెస్ట్ టెక్నాలజీతో గోడౌన్లు నిర్మించాలని ఆదేశించారు. అన్ని గోదాముల చుట్టూ ప్రహారీ గోడలు కట్టాలన్నారు. గోడౌన్లలో నిల్వ చేసిన సరుకు చెడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు తుమ్మల. సర్కారే లక్ష్యంగా బీఆర్ఎస్ విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. రాష్ట్రంలో రైతాంగం నిరాశ నిస్పృహల్లో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సర్కార్ ఫెయిల్ అయినట్లు విమర్శించారు. ఇక రాష్ట్రంలో రైతు సమస్యలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 24 నుంచి రైతాంగ పరిస్థితులపై అధ్యయనం కోసం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సారథ్యంలో కమిటీ పర్యటించనుంది. రాష్ట్రంలో రైతాంగం నిరాశ నిస్పృహలో ఉన్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయడం లేదని విమర్శించారు. రైతుల పట్ల కేసీఆర్కు ఉన్న కమిట్మెంట్ కాంగ్రెస్కు లేదన్నారు. ఈ నెల 24 నుంచి బీఆర్ఎస్ రైతు కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుందన్న కేటీఆర్ రైతాంగం పరిస్థితులపై అధ్యయనం చేస్తుందని చెప్పారు. జీహెచ్ఎంసీ మేయర్పై అవిశ్వాసంపై సరైన టైంలో నిర్ణయం తీసుకుంటామన్న కేటీఆర్ రాష్ట్రంలో భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో పార్టీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ప్రజలు ఏమడుగుతున్నారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, ఏమైందని అడిగారు. ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే మీరు పరిపాలనలో నిమగ్నం కండి. ఇతరత్రా కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, గ్యారంటీల అమలు, వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి. ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలా మీరు చూపెడతారా? ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు, టెంట్లు కూలగొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే గవర్నమెంట్ను కూడా ఏదో దశలో ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. నిర్బంధాల మధ్య గ్రామ సభలు నిర్వహిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతు రుణమాఫీపై సీఎం రేవంత్తో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వానాకాలం పంట సాయం ఎప్పుడు వేస్తారో చెప్పాలని ప్రశ్నించారు హరీష్ రావు. ఇప్పటికైనా రుణమాఫీ మీద వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఎంతమందికి చేసిండ్రు, ఇంకెంతమందికి చేయాలి, ఎప్పట్లోగా చేస్తారో చెప్పండి. కేసీఆర్ ఉండగా బరాబర్ 4,000 అంటే 4,000 వేసిండు, మళ్ళకెళ్తే 5,000 అంటే 5,000 వేసిండు.
నువ్వు 7,500 అన్నావు, 7,500 అయిపోతుంది. ఇప్పుడు మాట మార్చి 6,000 అంటివి, 6,000 వేయకపోతుంది. వానకాలం సంగతి చెప్పవైతివి, యాసంగికి కోతలు పెట్టవత్తివి. వానకాలం యాసంగి కలిపి ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 రైతు భరోసా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాదగిరిగుట్టను టెంపుల్ సిటీ ఆఫ్ నేషన్ గా నిలబెట్టుకున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ పార్టీ హయాంలో యాదగిరిగుట్ట 1,200 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యాదగిరిగుట్ట అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కోరుకున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు కవిత. గిరి ప్రదక్షిణలు చేశారు. 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ ఆగమైందన్నారు కాంగ్రెస్ నేతలు. హాస్పిటల్స్ లో సరైన వసతులు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆప్ అవినీతిని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందన్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖలో 382 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు హస్తం నేతలు. రాబోయే కేంద్ర బడ్జెట్ను మధ్యతరగతికి అంకితం ఇవ్వాలన్నారు ఆప్ లీడర్లు. ఢిల్లీని ఆప్ బీజేపీ ప్రభుత్వాలు ఆగం చేశాయని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్లలో విద్య, వైద్య, ఆర్థిక రంగాల ప్రగతి కుంటుపడిందని ఆరోపించింది. ఆప్ 2 పర్యాయాలు గెలిచినా ఒక్క హామీ అమలు చేయలేదని తెలిపింది. యమునా నదిని క్లీన్ చేస్తానన్న కేజ్రీవాల్ హామీ ఏమైందని ప్రశ్నించింది. ఢిల్లీ కాలుష్యాన్ని నియంత్రించలేక పూర్వాంచల్ ప్రజలపై నిందలు వేస్తున్నారని విమర్శించింది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడితేనే దేశ రాజధానికి పూర్వ వైభవం వస్తుందంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. పదేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీలో ఆరోగ్య రంగం కుదేలైందన్నారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. హాస్పిటళ్లలో సరైన వసతులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఆప్ అవినీతిని కాగ్ నివేదిక బట్టబయలు చేసిందన్నారు. ఆరోగ్య శాఖలో ఆప్ సర్కార్ 382 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. तो आज हम उन्हीं केजरीवाल से पूछना चाहते हैं कि आप हमें ये बताएं कि ये भ्रष्टाचार के से भरे हुए पन्ने, जिसको एक ऐसे ही एक पन्ने को 14 में से एक जो कि हेल्थ के मुतल्लिक है, जिसके अंदर मैंने ये देखा और पाया 382 करोड़ रुपए का घोटाला केजरीवाल के ऊपर सीधे सीधे इसके अंदर है. రాబోయే కేంద్ర బడ్జెట్ను ఎన్డీఏ ప్రభుత్వం మధ్యతరగతికి అంకితం ఇవ్వాలన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. విద్యారంగం బడ్జెట్ 2 నుంచి 10% పెంచాలన్నారు. ఉన్నత విద్యకు రాయితీలు, స్కాలర్షిప్లు 10% పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 10 లక్షలకు పెంచాలన్నారు. 10 ఏళ్ల ఆప్ పాలనలో ఢిల్లీలో కరెంటు కోతలు లేకుండా చేశామన్నారు కేజ్రీవాల్. उच्च शिक्षा के लिए, हायर एजुकेशन के लिए सब्सिडी और स्कॉलरशिप्स दी जाएं. तीसरा, हेल्थ का बजट भी बढ़ा के 10% किया जाए और हेल्थ इंश्योरेंस से टैक्स हटाया जाए. इनकम टैक्स की छूट की सीमा को 7 लाख से बढ़ा के कम से कम 10 लाख किया जाए. सीनियर सिटीजन्स के लिए मजबूत रिटायरमेंट प्लान और पेंशन की योजनाएं बनाई जाएं और देश भर में सभी सरकारी और प्राइवेट अस्पतालों में सीनियर सिटीजन्स को मुफ्त और अच्छा इलाज दिया जाए. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతోందన్నారు సీఎం అతిషి. కల్కాజీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బీదూరి బహిరంగంగా గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తరపున ప్రచారం చేయకపోతే జైలుకు పంపుతామని ఆప్ కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు సీఎం అతిషి. तो हम साफ साफ देख सकते हैं कि भारतीय जनता पार्टी के प्रत्याशी रमेश बिधूड़ी जी, उनके अलग अलग कार्यकर्ता, उनके भतीजे आज चुनाव नहीं लड़ रहे हैं. आज वो पूरे इलाके में सिर्फ और सिर्फ गुंडागर्दी फैला रहे हैं. हम इलेक्शन कमीशन को कंप्लेंट करने वाले हैं कि रमेश बिधूड़ी जी पर, उनके कार्यकर्ताओं पर, उनके भतीजों पर एफआईआर दर्ज की जाए और सख्त से सख्त कार्रवाई करी जाए. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఆప్ ప్రచారం చేస్తున్నాయి. 10 ఏళ్లలో ఢిల్లీ ఎంతో ప్రగతి సాధించిందని ఆప్ లీడర్లు చెబుతున్నారు. మరోవైపు ఆప్ సర్కార్లో అవినీతి తప్ప అభివృద్ధి లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు.